ఇక ఈ 9 వద్దులు ఇక నేను తింటలేను. నేను వెజిటేరియనే. ఆ! ఏముంటాయి పట్టుకరా, కాయగూరలు అన్నీ పట్టుకరా, వచ్చినాక పైసలు ఇస్తా సరేనా? నేను ఈ నుంచి వచ్చినాక నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటా, ఏం బాధ లేదు. పైసలు ఎంతైనాయో కౌంట్ చేసి పెట్టు, నేను రాగానే నీకు ఇస్తా. సరే 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 గో, ముచ్చట్లకి యాళ్ళైంది, నేను ముచ్చట్లు చెప్తా, మళ్ళీ వచ్చినాక ఫోన్ చేస్తుంది. బాయ్ మరి. ఏం లేదు లాగ్యా, కూరగాయలు పోనీ కూడా టైం ఉంటలేదు, ఏం చేయమంటారు? సరే గాని ఇక మనము వీకెండ్ ముచ్చట్లన్నీ చెప్పుకుందామా? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట ఇక ముచ్చట్లు షురు. దున్నపోతు మీద వాన పడ్డట్టు, నిమ్మకు నీరెత్తినట్టు, రోపట్నం గాలిపోతుంటే చక్రవర్తి టుట్టుటూ 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 అని ఫిడేలు వాయించినట్టు. ఇగో ఈ శాస్త్రాలు చాలా మాటలు ఇనే ఉంటారు కదా. ఈ శాస్త్రాలు అన్నిటి అర్థము దగ్గర దగ్గర ఒకటే వస్తుంది. అంటే ఎవడెటు పోతే నాకేంది, ఎవలేమైపోతే నాకేంది, మంది కొంపలు మునుగుతేంది, నా కడుపు నిండుతాయిపాయే, ఎవలేమైనా జాంతానే అనుకునేటోళ్లకు ఈ శాస్త్రాలతోని దెప్పి ఓడుస్తారు అన్నట్టు. అయితే ఈ 2025లా శాస్త్రాలు మారినాయోళ్ళ హరే అవంటే మన రేవంత్ అన్న మార్పు తెస్తా అని ముఖ్యమంత్రి గద్దె మీద కూసుంటే రైతులేమో శాస్త్రాలే మార్చిర్రు. ఎట్లా మారినాయంటే దున్నపోతు, నిమ్మ, చక్రవర్తి ఇగో ఈటి జాగల రేవంత్ సారు పేరు పెడితే చాలు ఈ శాస్త్రాలకు ఒక అర్థం పర్థం వచ్చినట్టు అవుతుందట. అర్థం కాలేదానోళ్ళ. సపోజ్ దున్నపోతు మీద వాన పడ్డట్టు అనే బదులు రేవంత్ మీద వాన పడ్డట్టు అని అన్నట. నిమ్మకు నీరెత్తినట్టు అంటే రేవంత్కు నీరెత్తినట్టు అని అన్నట. పట్నం గాలిపోతుండే రోమ్ చక్రవర్తి ఫిడేల్ బదులు ఊర్లు గోసపడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఫిడేల్ వాయిస్తుండు అని అన్నట. ఈ మాట నేను కాదనేది, మళ్ళా నన్ను ఉల్టా బదనం చేయగల ఈ రేవంత్ సారు. అసలు ఏ సారుకు నా మీద, నేను చెప్పే ముచ్చట్ల మీద మస్తు కోపమట. సారు నా మీద బీపీ పెంచుకోకు సారు, మన యూరియా సెంటర్ల కాడ రైతుల ఈ శాస్త్రాలను మార్చి మీ మీద కొత్త శాస్త్రాలు కనిపెడుతురట సారు. ఎందుకో నేను చెప్తా, మీరైతే చూడరు సారు. చూసిర్రా, శాంతాడంత లైన్లని అంటారు కదా, గిదే కావచ్చు. వీళ్ళందరూ ఎందుకు నిలబడ్డారో మీకు సెపరేట్ గా చెప్పవలసిన పని లేదు. మీరు కూడా ఉన్నారు కావచ్చు ఇదే లైన్లా. యూరియా కోసం మన రైతుల తన్లాటిది. ఏ ఊరువో ఏ జిల్లాలో చూడు గిదే గోస, గిదే తన్లాట, యూరియా కరువు. ఓ దిక్కు జోరు వాన పడుతూనే ఉన్నది. వానలు తడుచుకుంటేనే యూరియా బత్తాల కోసం వచ్చిరోలా. ఇటు చూడుర్రి, లైన్లల్లా క్షత్రియులు పట్టుకొని నిలబడ్డరు. జోరు వానలా వాన కోట్లేసుకొని మరి యూరియా బత్తాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సెంటర్ కాన్న అయితే పోలీసులతో పంచాయతీ కూడా అవుతుంది. అసలు ఏందోలకి యూరియా కరువు ఎన్నడు లేనిది ఇప్పుడే ఎందుకు వస్తుంది? అర్రే, ఒక రోజు 2 రోజులు అంటే ఏమో అనుకోవచ్చు, ఒక జిల్లా 2 జిల్లాలు అంటే సరే పాటు అని మనసుకు నిమ్మలం చేసుకోవచ్చు. కానీ తెలంగాణ అంతటా గదే కరువు. నెలల తరబడి బత్తాల కోసం ఎదురు చూపురు. అంటే ఈడ తప్పేవలది 100% మన రాష్ట్ర సర్కారోళ్ళదేనా కాదా? మీరే చెప్పుర్రి. అరే, ఓ దిక్కు వానకాలం వచ్చి 2 నెలలు అవుతుంది, వానలు మంచిగా గుర్తున్నాయి. వ్యవసాయం పనులు చేసుకుందామంటే ఎరువులు ఇత్తలేదా ఈ సర్కారు? పగలు రాత్రి అన్న ఫరక్ లేకుండా యూరియా సెంటర్ల కానే ఉండవలసి వస్తుంది రైతులు. ఇగో ఇటు చూడుర్రి, నడియాం రాత్రి కూడా యూరియా కోసం ఎట్లు ఎదురు చూస్తాను. తిండి ఠికానా నిద్ర గిద్ర అంతా యూరియా సెంటర్ల కానే అవుతుంది. నాకైతే పాపమే అనిపిస్తుంది. ఓ దిక్కు రాష్ట్రంలో గింత ఘోరం అవుతుంటే మరి మన సర్కారు ఏం చేస్తాంది? మన మంత్రులు ఎట్లా ముంగడబడ్డరు? మన చేయిపాటి లీడర్లు ఎట్లా ఇమ్మతిస్తురు అని అనిపించచ్చు. అసలు ఇమ్మ తీయడానికి కష్టం తీర్చేందుకు అసలు వాళ్ళు ఈడు ఉంటే కదా డైరెక్ట్ బీహార్కు పోయిర్రు. బీహార్కు ఆడ ఎలక్షన్లు ఉన్నాయి, ఎన్నడున్నాయో తెలియదు. కానీ ఈ సిపాయిలు ఆడ ప్రచారం చేసేందుకు పోయిర్రు. రైతులను యూరియా సెంటర్ల కానే ఆగం చేసిర్రు. గిది మన సారు వారి పనితనం, పాలన వైభవం. అసలు ఏమన్నా మార్పా, ఏమన్నా పాలననా? ఇంకెందిగా పట్టుర్రి. 3 రంగుల జెండా బట్టి సింగమో లేదుకి నాడెక్క తక్కున పడెత్తు. రేవంత్ అన్నా ఏందన్నిది? ఈ వానలు ఎట్లా తడుస్తురో చూస్తుంటేనేనన్నా నీ గుండె కరుగుతలేదన్నా. మరీ గింత అద్మానమేందే? రైతుల మీద గింత కొమ్మ ఎందుకు పెట్టుకున్నవే? గిట్లనే గరమైతురు ఈడ లైన్లలో ఉన్నోళ్ళు. అందరికీ నమస్కారం. నా తమ్ముళ్ళున్నారా? నమస్తే తమ్ముళ్ళు. నేను మీకోసమే పుట్టాను. నేను చాలా చాలా పేదవాణ్ణి. నేను హైదరాబాదును కనిపెట్టాను. నా తల్లిదండ్రులు చాలా పేదవారు, చాలా కష్టపడి పైకొచ్చారు. తమ్ముళ్ళు, నేను ఏ వ్యాపారం చేసినా రాష్ట్రం కోసమే తమ్ముళ్ళు. నేను ఏ పని చేసినా మీకోసమే తమ్ముళ్ళు. నేను సంపాదన తెలియదు తమ్ముళ్ళు,
కానీ సంపద సృష్టి ఎలా చేయాలో తెలుసు తమ్ముళ్ళు, తెలుసు. విజనరీని తమ్ముళ్ళు. కానీ ఏం లాభం తమ్ముళ్ళు, మన రాష్ట్రం అప్పుల పాలైపోయింది, వడ్డీలు కట్టాల్సి వస్తోంది. చాలా కష్టంగా నడుపుతున్నాను. నేను కూడా ఒక పూట ఒకే ఇడ్లీ తింటూ రాష్ట్రం కోసమే బాధపడుతున్నాను. సరే తమ్ముళ్ళు, నా దగ్గర డబ్బులు లేవు, మా రేవంత్ దగ్గర కూడా లేవు, లంకె విందలు ఇక్కడా లేవు, అక్కడా లేవు. జై శ్రీమదానవ్, జై జన్మభూమి, జై జై విజనరీ బాబు. ఏందో అట్లా చుట్టాను, చంద్రాల సార్ లెక్కనే మాట్లాడినా. కానీ ఏ మాటకు ఆ మాట ఏనల్లా. ఊ అంటే చంద్రాల సారు లోకంలో నేనే తెలియమంతుని అన్నట్టు మాట్లాడతాడు. కానీ నేనే పేదోన్ని, నా కాడ పైసలే లేవు, పైసలు ఎట్లా సంపాదించాలో చూస్తానా అన్నట్టు ఎత్తాడు. కానీ అసలు ముచ్చటిందో ఎరికేనా, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, ఐఆమ్ విత్ యూ, డోంట్ బాదర్ అవ ముచ్చట. మన దేశంలో బగ్గ పైసలు గల్లోడు ఫుల్ సౌండ్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరో ఎరికేనా, ఇంకెవరు మన పక్క రాష్ట్రం చంద్రాల సారే. అగోగో ఈ నడుమ కిస్స బాగా నవ్వుతాడు కదా సారు. అరే నిజమంటే సార్ అప్పట్లో ఏమనేదోలా, మేము మస్తు గరీబోళ్ళం, మాకు 2 ఎకరాల పొలమే ఉండే అని చెప్పుకునేటోడు. కానీ సార్ అంచలంచలుగా ఎదిగి ఎదిగి ఎన్నిపోటు ఒడిసి సారీ ఎన్నిపోటు కాదు, రాష్ట్రాన్ని పాలించి పాలించి దేశంలోనే బాగా పైసలు గల ముఖ్యమంత్రి అయిపోయాడు. సారు వారి ఆస్తులు 931 కోట్ల రూపాయలట. అంటే 2 ఎకరాల నుంచి 931 కోట్ల దాకా వచ్చినట్టు చిన్న ముచ్చట్న. సార్ ఎంత కష్టపడ్డాడో, ఎన్ని మూటలు మోసిండో, ఎంతమంది కాడ బ్రీఫ్డ్ మీ అన్నాడో కదా. అయితే దేశంలో ఉన్న ముఖ్యమంత్రులల్లా ఎవరు పైసలు గాల్లోళ్ళు, ఎవరు గరీబోలు అన్న దాని మీద లెక్కలు తీస్తే నెంబరే చంద్రాల సార్ వెళ్ళిండు. అన్నట్టు సార్ ఆస్తులే కాదు 10 కోట్ల రూపాయల అప్పు కూడా ఉన్నదట్నుల్లా కాదు. 931 కోట్లు ఉండే మరి గా బాకీ ఉన్న 10 కోట్లు తీర్చుకుంటే ఏమవుతుందో. అంటే అప్పు తీసుకున్న కాడ తీర్చుడు సార్కు అలవాట్లేదు అయ్యింది. ఏమో పట్టురి మనకెందుకు. ఇక బాగా పైసలు గల ముఖ్యమంత్రి చంద్రాల సార్ అయితే పేద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కనట్టునుల్లా. పాపం అక్కను చూస్తే కూడా గట్లనే కనబడుతుంది గరీబామ లెక్క. అక్క కాడ తిప్పి కొడితే 15 లక్షల ఆస్తే ఉన్నదట. గన్నేళ్ల సంది ముఖ్యమంత్రి ఉన్న అక్క పేరు మీద పైసలు మాత్రం నేను కేసుకోనట్టున్నది. కానీ ఎంతైనా చంద్రాల సార్ను ఒప్పుకోవాల్సిందే కదనోళ్ళ. అమరావతికి ఇటుకలు కొనేందుకు పైసలు లేకున్నా సార్ మాత్రం దేశంలోనే పైసలు గల సీఎం అని పేరెక్కినట్టు చిన్న ముచ్చట్న. చంద్రాల సారు నువ్వు గ్రేట్ సారు. ఆలుమగలు అన్నప్పుడు లొల్లులు పంచాదులు అయితుంటాయి, కావంటలేను. కానీ కొందరు కంతిరి భర్తలు ఉంటారోల్లా, భార్యను కొట్టుడే మా జన్మ హక్కు అన్నట్టు ఎత్తరు. కూర కాడ బువ్వ కాడ కావాల్సుకొని లడాయి పెట్టుకుంటూనే ఉంటారు. ఇష్టం వచ్చినట్టు ఇంటామని కొడుతూనే ఉంటారు. పొద్దు మాపు పెనిమిటి కొడుతుంటే ఇంటామనేమో బొల్లో ఏడ్చుకుంటా, ముక్కు షీదుకుంటా, దండాలు పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది. నేను చూసిన అసొంటోళ్ళను. అందరేం మరలబడరు. ఆయన భార్యను కొట్టేటోడు మనిషేనా? సరే ఇక నేను ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నా. అయితే ఖమ్మం జిల్లాలోనొల్ల ఒక అక్కకు దయ్యం పట్టిందట్నోళ్ళ. అరే అవంటే దయ్యమే పట్టింది. ఆ దయ్యము పెనిమిటి మీద పాయనం చూయించిందట. ఇంతకు అదేం దయ్యం, ఎందుకట్లా చేసింది, ఆఖరికి ఏమైంది అరుసుకుందాం పాండ్రి. ఇగో గీ అన్న పేయి చూడురు ఎంత కమిలిపోయిందో. ఏమైందంటారా, దయ్యం కొత్తేందట్నోళ్ళా. అరే అవంటే చూస్తారా దయ్యాన్ని మీరు కూడా? అగో చూసినవా, ఇక ఈ అన్న దయ్యం భార్య దెబ్బలు భరించుడు వశం కాక పోలీస్ టౌన్కు పోయిండు, కంప్లైంట్ ఇచ్చిండు. గిట సంగతి దయ్యం నన్ను కొడుతుంది అనుకుంటావు, ఎట్లా కొట్టిందో ఏడ్చుకుంటే చెప్తుండే మీరు. 8 సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచిగా ఉండకుండా ఉంటే నేను సంవత్సరం తర్వాత వచ్చాను. వస్తే డబ్బులు కావాలి అది ఇది అని అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే, మరి తర్వాత చూద్దామని నేను అన్నాను. నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు కొట్టింది సారు. అబద్ధం అంటే ఏంటిది? అబద్ధం ఎట్లుంటది? అబద్ధానికి పాయింటు బుషొట్టు ఎత్తే ఎవరి లెక్క కనబడుతుంది? ఈ ప్రశ్నలకు జవాబు ఎరికేనానోళ్ళ మీకు? గీదే ప్రశ్న మా ఊరి పెద్ద మనుషులను అడిగిన, వాళ్ళు తక్కువని జవాబు చెప్పిరు. అగో మీకు కూడా ఎరికనే కదా. సరే ఇక మీ జవాబు మీ ఇంట్లోకి చెప్పురు. కానీ మా ఊరోళ్ళు చెప్పిన జవాబు ఏందో ఎరికేనా? అబద్ధానికి అంగీ లాగెత్తే సేమ్ టు సేమ్ రేవంత్ సార్ లెక్కనే ఉంటది. అబద్ధానికి ఇంకో పదము రేవంతు. ఇది వరసంది అబద్ధాలు ఆడుతానవా అని అనద్దు, రేవంత్ ఆడుతానవా అనాలే. అబద్ధపు ముచ్చట్లు అనద్దు, రేవంతపు ముచ్చట్లు అనాలే. అసలు డిక్షనరీలా డైరీలల్లా
అబద్ధం అన్న పేరుని తీసేసి ఆ జాగల రేవంత్ అన్న పేరు పెట్టాలి అని గిట్లనే చెప్పుకుంటా పోయిరోళ్ళ నాకే చిత్రం అనిపించింది. ఇక చెక్కరచ్చినట్టు అయింది. ఎందుకబ్బా ఇంత ఘోరంగా అంటుర్రు, రేవంత్ సారు గన్నిగనం అబద్ధాలు ఆడిండా అని అనుకున్నా. వాళ్ళు ఒకటెనక ఒకటి చెప్పనే చెప్పిర్రు. ఇక నేను ఇప్పుడు గవాన్ని మీకు చెప్పగాని మిత్తెల ముచ్చడి చెప్తా, ఏమంటారు పాందార్చుకుందాం నడుగురి. నిజం ఏదో ఒక నాడు బయటపడతానే ఉంటది. ఇప్పుడు గదే అవుతుంది. 2 ఏళ్ల సంది రేవంత్ సర్కార్ ఆడిన అబద్ధాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ను అబద్ధాల రెడ్డి అని పిలుచుకుంటారు చాలా మంది. అయితే మన రేవంత్ అన్న ఏమంటాడోలా, వచ్చిన ఆమ్దాన్ అంతా బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు మిత్తిలు కట్టేదందుకే పోతున్నాయి, నా కాడ పైసలే లేవు, నెలకు 6,500 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం అని అన్నాడా? కానీ అసలు నిజమేంది ఎరికేనా? 6,500 కోట్లు కాదు, 2,338 కోట్ల రూపాయలే మిత్తికి పోతున్నాయి. మరి కడమ పైసలు ఎటు పోతున్నాయి? ఎవరు మాయం చేస్తాన్లు? అబద్ధమాడి పైసలను మాయం చేస్తాన్లా? ఈ మిత్తి లెక్కలు రాష్ట్ర ఆర్థిక శాఖ కాగ్ ఏం చెప్పింది? నెలవారీ లెక్కలలో ఈ మిత్తిల ముచ్చట్లు బయటపడితే అసలు నిజమే. ఈ మిత్తిల మీద ఎంత అబద్ధమో అర్థమైంది కదా. అసలు అప్పుల గురించి కూడా ఎన్ని అబద్ధాలు ఆడిరోళ్ళ ఈ కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు. ఒకసారేమో 7 లక్షల కోట్ల అప్పు అన్నారు, ఇంకోసారేమో 8 లక్షల కోట్ల అప్పని టామ్ చేసిరు. ఆటికే 6,500 కోట్లు పోతున్నాయి అన్నారు. లాస్ట్కు పార్లమెంట్ల అప్పుల మీద అసలు ముచ్చట బయటపడ్డది. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో చేసింది 7 లక్షల కోట్ల అప్పు కాదు, 2,80,000 కోట్లే అని తేల్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు పట్టుకతే శ్రీమాన్ రేవంత్ సార్ వారి పుణ్యాన షేయిపాటి సర్కారు 20 నెలలల్లా 2,20,000 కోట్ల అప్పు చేసింది. అంటే ఇడ అప్పులు ఎవరు ఎక్కువ చేసినట్టు? బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అప్పు షేయిపాటి 20 నెలలలోనే చేసింది. అప్పుల కాడ అబద్ధాలే, మిత్రులు కట్టే కాడ అబద్ధాలే. ఏమనంటేనేమో లంక బిందె లేవు, బంగారు సందుగలు లేవు అంటాడు. అయినా తెలివి ఉంటున్న పైసలతోనే రాష్ట్రానికి ఎంతో మంచిగా సగబెట్టచ్చు. పాలన చేతగాక రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో తెలియక అప్పులు మిత్తిలు అనుకుంటా అబద్ధాలతోనే బీఆర్ఎస్ సర్కార్ను బదనాం చేసుకుంటున్నారు. ఇప్పుడు నిజం తెలిసి చేయి సర్కార్ వాళ్ళే ముఖం చూపించకుండా అయ్యారు. యోగిట్లనే అంటారోళ్ళ ఈ అబద్ధాల గురించి ఎరకైన వాళ్ళు. ఇప్పుడిగా అల్లుల గురించి చెప్తా. అమ్మతోడు చెప్తున్నా, ఇంటికి అల్లుడు వచ్చిందంటే సాలోల్లా సంతోషం సంగతి పక్కకు పెట్టుర్రి. అత్తమామలు మనకనేమనుకుతారు కాదా? మరి అల్లుడంటే రుబాబ్ ఎట్లా చూస్తారోలా? మరి ముఖమంతా మార్చుకొని తాపకోసారి అలుక్కుంటా గులుక్కుంటూ ఉంటారు. అంతేనా? ఇక ఏం చేసినా అట్లా తప్పులు దేవులు ఆడుతుంటారు. చూసినావా మా బామ్మర్ది నేను కనబడితే కుర్చీలు అట్లనే కూర్చున్నాడు నిలవల్లే. మా అత్త నా ముంగట్నే కూర్చున్నది. అసలు తరికనేనా? నేను కాలు రెక్కలు కడుక్కున్నాక మా మామ నా చేతికి తువ్వాలి ఇయ్యలే. యోగిట్లా చేసేటోళ్ళు ఉన్నారు. ఆఖరికి తినే కాడ కూడా వంకలు తీతారోలా. కొందరు గురించి అంటన్నా. ఇక తాపకోసారి వెనకటి ముచ్చట్లు దావుకుంటూనే ఉంటారు. మీ నాయన పెండ్లిలో నన్ను మంచిగా అరుసుకోలే, మీరు పెట్టిన డెకోల మంచం అసలు చక్కగా లేనే లేదు, బిడ్డ ఉడితే బంగారం పెట్టకనట టర్కేతు వాళ్ళ కప్పిర్రు, జిన్ను పాయింట్ కూడా కుర్సదే పెట్టిర్రు. ఇట్లా గుయ్యి 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 అనుకుంటే గులుగుతూనే ఉంటారు వాళ్ళ. ఈ గులుగుడించమ్మా నువ్వు అయ్యా. ఇక అందుకే అల్లుడు ఏం చెప్తుంది, ఎట్లా చెప్తే గట్లా తలక ఊపుతూనే ఉంటారు అత్తమామలు. ఎంతైనా ఇక బిడ్డనిచ్చినోళ్ళు కదా, ఆ మాత్రం భయమో మర్యాదనో ఉంటుంది అన్నట్టు. అవుని ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అబ్బా? మతికొచ్చింది. ఒక అల్లుడు గారు మన ముచ్చట్ల కలకొచ్చిరోళ్ళ. మరి ఆ అల్లుడు కథ ఏంటిది? మనం ఒక పాలే అరుచుకున్నద్దాం రాన్రీ. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అంటారట కొందరు. ఆ కొందరు ఇట్లా ఇంటి అల్లులు చూతా ఉంటారు. అంతేనా అన్నట్టు గిడ టవర్ కనబడుతుంది కదా, గీ టవర్ మీద ఒక మనిషి ఉన్నాడు. మంచిగా చూడురి, కనబడుతుండా మహానుభావుడు. కరెంటు రిపేర్లు కాదు చేసేది, దాని మీదికెళ్ళి దునికి సత్తాడట. ఎందుకయ్యా అంటే ఈయనకు లగ్గం కావాలన్నట. లగ్గం ఓష్ని దానికంటే దునుకుడే నయ్యం కదా అని కారడ్డం ఆడే రాయంత ఆడకుర్రి డైరెస్ట్ అనయ్యుర్రి. దునికి సావురా వారి భూమికి భారం ఎందుకని. ఇక ఎందుకో చెప్తా. వీడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏదో ఊర్లో ఉంటాడు. వీనికి లగ్గమైంది, ఇంటామే కాలం చేసింది. ఇక కొన్నొద్దులైనాక ఇంటామే చెల్లనే లగ్గం చేసుకున్నాడు. మళ్ళా అంటే వీని అత్తమామనే చేసిర్రట. మా అల్లుడు బంగారము వజ్రము వెండి అనుకుంటా. ఖాతం ఇక ఇప్పుడు లాగంతో ఒబ్బిండు. వీని భార్యకు ఇంకో షెల్లు ఉన్నది, అంటే రెండో మరదల అన్నట్టు. ఇక గామతోని నాకు 3వ లగ్గం చెయ్యుర్రని మంకు పట్టు వాడుతుండు. ఇప్పుడు అత్తమామ ఈయనకుంటే టవర్ ఎక్కి నాకు లగ్గం చేస్తారా సావల్నా అని బ్లాక్ మెయిల్ చేసుడట. ఇక వీని బ్లాక్ మెయిల్ కు వీనికి 2 బిడ్డలు ఇచ్చిన అత్తమామలు
మూడో బిడ్డతోని సుత లగ్గం చేత్తంతి కిందికి దిగు అని బతలాడుకున్నారట. ఇక చెప్పు కథ. అసలు వాణ్ణి అన్నాలనా, ఈ అత్తమామల తలకాయలను గోడకేసి గుద్దుకో అనాలనా? వాడు టవర్ ఎక్కుడు బరాబరే, వీళ్ళు మూడో బిడ్డనిచ్చి లగ్గం చేస్తామనుడు బరాబరే. ఆగో ఇంకా చూడవు దావకాన్లా ఎట్లా గాయగాయి ఎత్తాండో కాంతిరేషంకున వాడెత్తు గిట్ల మోపై రేందోల్లా జనాలు. అయితే ఎవరన్నా తాపకోసారి పైసలు అడిగిరనుకో ఏమంటారులా, ఏ పైసలేమన్నా మా ఇంటి షెట్టు కాస్తానయా, మా ఇంట్లో ఏమన్నా పైసల షెట్టు ఉన్నదా తెంపియడానికి, ఏమో పైసలు 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 అని పడుతుంది అని కోపానికి వస్తారు కదా. కోపానికి రాకు ఎందుకంటారా? అయితే అనగనగనగా ఒక ఊరుల్లా, ఆ ఊర్ల సెంటర్లా ఒక షెట్టు ఉన్నది. ఆ షెట్టు మీదకెళ్ళి పైసలు పైసలు రాలుతున్నాయి. హరావంటే నిజంగానే చెట్టు మీదకెళ్ళి పైసలు రాలుతున్నాయి. నోట్ల కట్టల వానబడ్డది. దేశమంతా జోరువానలు రాళ్ళవానలు కురుస్తుంటే ఆ ఊర్లే పైసల వాన కురిసింది. ఎందుకు అరుచుకుందాం రాండి మరి. చెప్తే నమ్మలే కదా. హాగ చూడుర్రి నోట్లు ఎట్లా పడతానయ్యో. యాప చెట్ట చింత చెట్ట ఇంతకు ఏ చెట్టు అయితే మనకేంది. నోట్లు ఒరిజినల్ అయితే కదే 10,000 అంతేనా కదా. అన్నీ 500 నోట్లు కడక్ నోట్లులా. అయ్ ఇంతకు చెట్టుకు పైసలు కాసుడేంది, అది కింద గురుపుచ్చుడేందని పరిశాన్ అయ్యారా. ఈ చెట్టు కొమ్మల నడుమ మంచిగా చూడుర్రి ఒక కోతున్నది. ఈ కోతే నోట్ల వాన గురిపిస్తాంది. ఇక వీటిని అందుకునేదందుకు కుక్కలు ఒక సాసాలు చేస్తాన్లా, జంపింగ్లు రన్నింగ్లు సేజింగ్లు గీగింగ్లు. ఉత్తరప్రదేశ్లో ఒక బడి పంతులు బ్యాంకులకు వెళ్ళి పైసలు తీసి పరసల పైసలు పెట్టుకొని నడుచుకుంటూ పోతుండు. అంతల్లో ఒక కోతి ఈ పంతుల మీద నజరేసింది. లటుక్కుమని బేగ అందుకొని పుటుక్కుమని చెట్టెక్కింది. ఇక దాన్ని ఒక బతలాడ్డు కాదు, అయినా లేదు. ఆఖరికి ఏమనిపించిందో ఏందో కానీ పర్సు తీసి ఇక పైసలు ఎగజల్లింది. మరి జనాలు ఊకుంటారా? పుక్కట్లయితే కొబ్బరి నూనెను పినాయిల్ డబ్బాలు కూడా ఇచ్చిపెట్టరాయే. ఆ సంటిది 500 నోట్లను వదులుతారు. ఇక ఇట్లా ఎగబడ్డారు. తొక్కిసలాటలు కూడా అయినాయి. నాకైతే కోతి చేసిన పని కంటే పైసలు అందుకునేందుకు ఈ జనాలను చూస్తేనే కోతోళ్ళ లెక్క అనిపించారు. అసలు సర్కార్ కొలువు చేసేది ఎందుకొల్లా? ఈ కుర్చీలో కూర్చొని ఎన్నో మాటలు చెప్పిన కదా. సర్కారు కొలువు అనేది జనాలకు అక్కడికచ్చే పనులు చేసేదందుకు, అంతే కదా. అట్లా చేసినందుకు సర్కారు తరపున నెల జీతాలు కూడా వస్తాయి, వేలకు వేలు. ఆ జీతం పైసలు కూడా మనయే, మన జనాలే. అంటే ఆఫీసర్లు పుక్కట్ల ఏం పని చేస్తలేరు, మన మెహర్బానీ కోసం ఏం చెయ్యరు, అంతే కదా. కానీ కొందరు ఉంటారు సర్కారు కొలువు అంటని అదేదో లంచాల కొలువు అన్నట్టు, సర్కారు ఆఫీసర్లకు లంచాలు తీసుకుంటే వాళ్ళ జన్మ హక్కు అన్నట్టు ఎత్తుంటారు. అవునా కాదా? ఎంతమందిని చూడలేదు, ఎంతమంది దొరకలేదు. కానీ ఎంతమంది దొరికినా మళ్ళా గదే కథ, గదే కార్ఖానా. తీసుకునేటోళ్ళు తీసుకుంటారు, ఇచ్చేటోళ్ళు ఇత్తనే ఉన్నారు. ఇక ఇవన్నీ కాదు కానీ ఒకళ్ళ ఇంటికి పోదాం రండి. వాళ్ళ ఇంట్లో దొరికిన దొంగ సొమ్ము చూస్తే మీకు చక్కెర వచ్చినట్టు కాకుంటే నన్ను అడుగురి. అగోగోగో గడియారాలు, నోట్ల కట్టలు, కమ్మలు, బుట్టాలు, వామ్మో చూస్తురా ఎంఆర్ఓ సార్ ఇంట్లో దొరికిన ఖజానా. కిల్లా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు సారోల్లా. సారుకు సర్కారోళ్ళు ఇచ్చే జీతానికి సారు వారికి ఉన్న ఆస్తులకు అసలు సంబంధమే ఉంటలేదట. ఇక సారు వారి మీద ఎప్పటి సందో కంప్లైంట్ కూడా వస్తున్నాయి. సారు పైసలేందే పని చేయడని ఏసీ బోళ్ళకు అనుమానం కొట్టి నాగేశ్వరరావు సార్ ఇంట్లో అడుగుపెట్టిరు. ఇంటిని చెకింగ్ చేస్తే ఒక ఇట్లా ఇవన్నీ వెళ్ళినాయి. ఇన్నే కాదు ఖమ్మంలో కూడానట సార్ ఏడ పని చేస్తే ఆడ నెల లచ్చలు కమాయిస్తున్నట్టులా. ఇప్పటికి 5 కోట్ల మీదనే ఆస్తులు దొరికినాయి అంటారు ఆఫీసర్లు. ఇవి కాక ఇండ్లు 70 తులాల బంగారము ఎండి ఇవన్నీ బయటపడ్డాయి. కానీ చూడుర్రి సర్కార్ నౌకర్ అంటేనే కోట్లు కమాయించి నౌకర్ లెక్క చేస్తాండో లైసొంటోళ్ళు లంచం లేని పని చేస్తలేరు. అసలు ఇప్పటికి ఎంతో మంది దొరుకుతూనే ఉన్నారు. అయినా కానీ కడుమోలకు బుద్ధి మాత్రం అత్తలేదు. అందుకే ఈ లంచాలు తీసుకునేటోళ్ళకు ఇంకేదన్నా పెద్ద శిక్షణ వేయాలి, మళ్ళీ ఎవ్వరు తీసుకోకుండా కదా. సర్కార్ నౌకర్ వచ్చిన వాళ్ళు కిస్మత్ గల్లోలట కదా. ఒక్కసారి నౌకరు కొట్టినామంటే చాలు, ఇక పని చేసినా చెయ్యకున్నా జీతం బరాబర్ వస్తుంది. అడిగేటోళ్ళు ఉండరు, నిలదీసేటోళ్ళు ఉండరు. ఉల్టా మనమే జనాలను దబాయించచ్చు. అవసరమైతే లంచాలు కూడా తీసుకోవచ్చు. పని చేసినా పైసలే, పని చేయకున్నా పైసలే అనుకుంటారు కదా చాలా మంది. ఏమో ఇలా నిజం కూడా ఉండొచ్చు. కానీ అందరు అట్లుంటారు. కొలువును కొలువు లెక్క చూడరు, అదొక జిమ్మెదారి లెక్కనే చూస్తారు. అవసరమైతే అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చేందుకు పానమైన అడ్డం పెడతారు. పారి అసాంటి ఒక అక్కనే చూయిస్తా మీకు ఇయాల. ఈ అక్క పెద్ద బండరాయి మీద నిలబడ్డది. రాళ్ళ నడమ వరద వారుతూనే ఉన్నది. కొంచెం అటు ఇటు అయ్యేనా అంటే కొట్టుకపోవడే. మరి ఈడెందుకు నిల్చున్నది కావచ్చు. అబ్బర బిడ్డ జంపు చేసింది.
రీళ్ల కోసమా సెల్ఫీ వీడియోల కోసమా అని అనుకునేరు. అస్సలు కాదు, చిన్నపిల్లల పానాలు నిలబట్టేదందుకు. ఈమె పానాలు అడ్డం పెడుతుంది. అగో ఇంకోసారి జంపు చేసింది, నాకేమనుకు ఉడుతుంది. అయితే ఈమె నర్సు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటది. మారుమూల పల్లెలు ఉన్న చిన్నపిల్లలకు టీకాలేసే డ్యూటీ పడ్డది. కానీ హిమాచల్ ప్రదేశ్లో ఫుల్ వానలు వరదలాయే, తొవ్వలు బంద్ అయినాయి. కానీ నాకేంది అని అనుకోలే అక్క. పిల్లలకు యాళ్లకు టీకాలు వేయకుంటే వాళ్ళ జీవితమే కింద మీద అవుతుందని అనుకున్నది. అందుకే ఆ చంటి పిల్లల కోసము ఈమె పానాలు అడ్డం పెట్టి మరి డ్యూటీలో పడ్డదోళ్ళ. నిజంగా ఈ నర్సు మేడంకు ఎన్ని దండాలు పెట్టినా ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. అవునా కాదా మీరే చెప్పురి. వరదున్నది నేను పోను అని ఇంట్లో కూర్చుంటే ఎవలేమన్నారు ఈమెను. జీతం కూడా యాళ్ళకు బరాబర్ పడుతుంది. కానీ ఈమె జీతం కంటే కూడా జీవితాలను నిలబెట్టాలనుకున్నది. నిజంగా గ్రేట్ కదా. సర్కారు కొలువంటే పని దొంగలే కాదు, ఇట్లా పని మీద పాయడం కొద్దీ పానాలకు తెగించి పనిచేసేటోళ్ళు కూడా ఉంటారోళ్ళా. ఇప్పుడు మనము ఏం చెప్పుకుందాం అబ్బా? ఏంది అలా ముచ్చట్లే వాళ్ళు ఎవ్వా ఏంది అని అనుకునేరు. ఉన్నాయి కానీ ఇప్పుడు ఏ ముచ్చట చెప్పాలా అని ఆలోచన చేస్తానా. కానీ అంత కన్ఫ్యూజ్ కొడుతుంది నాకు. అయితే ఒక ఉపాయం చేద్దాము. ఇగో గీ షీట్లల్లా 2 ముచ్చట్లు రాసి పెట్టిన. ఇట్లా అని ఇట్లా ఎత్తా, ఇంట్లోకెళ్ళి ఒక షిట్టి తీస్తా, ఏదత్తే గా ముచ్చట చెప్తా. ఈ ముచ్చట చూసి గిదే ముచ్చట అని అనుకుర్రి. ఇందులో ఏ ముచ్చట వస్తే గా ముచ్చటనే చెప్తా. అయితే ఇందులో ఏ ముచ్చట వచ్చిందంటే దొంగల ముచ్చట చెప్పమని వచ్చింది. అయితే ఏం లేదల్లా, మన ధూమ్దా ముచ్చట్లకు దొంగలు వచ్చిర్రు. మళ్ళీ వాళ్ళు ఏం చేసిరు, ఏమేం కథలు పడ్డరు, ఎన్నో పని చూసుకొని వద్దాం రండి. అగో కార్లు ఉన్నాయి చూడు, కార్లు. ఇంట్లోనే దొంగలు వచ్చిర్రు. దొంగల కార్లు కూడా మెయింటైన్ చేస్తానులా అంటారా? ఇవి వాళ్ళు నడిపేది అందు కాదు. అగో మేకల కోసం చూడురిగా. చూసినవా, వీళ్ళు గజ దొంగలు బంగారం దొంగలు కాదు, మేకల దొంగలు. నల్గొండ జిల్లా పోలీసులకు దొరికిర్రు. మొత్తం ఇప్పటిదాకా 200 మేకలకు ఎత్తుకపోయారట ఈ దివానగాళ్ళు. మేకలను ఎత్తుకపోయేందుకే 16 మంది ముఠా గట్టిర్రు. అయితే నల్గొండ పోలీసులు ఎందుకో కార్లను చెకింగ్ చేస్తా అంటే అట్లా మ్యా అనుకుంటా మేకలు ఉన్నాయి. ఇలా మేకల గుట్టు యోగిట్ల బయటపడ్డది. ఆహా, ఊరు వాడ గణేషుని పండుగ ఏమన్నా నడుతుంది అసలు. పోరలైతే గణేషుని పేరు చెప్పి స్కూళ్లకు డమ్కీలు ఇచ్చి మరి మండపాల కాడ గాయ చేస్తాండ్లు. హాల్ల కాదు ఆనందము. ఇక దినం పాటలు ఆటలు, అసలు కథనే అలాగుంటదల్లా. మా వాడకట్టు కూడా పెద్ద గణేషుని పెట్టిరు. ఇక పొద్దుమికి పూజలు అయిపోయినాక ఆటల పోటీలు, పాటల పోటీలు, జనరంజని కార్యక్రమాలు ఇవన్నీ పెడుతురట. ఇక ఈ పోటీలలో గెలిచిన వాళ్ళకు 10వ రోజు నాడు నా చేతులతోనే ప్రైజులు ఇప్పిస్తున్నట్టునల్లా. ఇప్పుడే నా వాట్సాప్ గ్రూప్ లో పెట్టిరు. అల్లా ఆనందం అల్లది. నేను ఎందుకు కాదంటే చెప్పు. అవు కానీ ఇప్పుడు మనం అట్లట్లా గణేషుని మండపాలకు అడిగిపోయి ఎరైటీ వినాయకులను చూసి వాళ్ళని దర్శనం చేసుకొని మనం అందరం బాగుండాలని మొక్కుకొని మళ్ళా ఇటు అద్దం రాని తప్పున. బోలో గణేష్ మహారాజ్ కి జై. అబ్బర బిడ్డ, అగో మన పైసల గణపతి. అరే ఇవి ఒరిజినల్ నోట్లేనోళ్ళ, అన్న 500, 100, 200 రూపాయల నోట్లే. మన సుల్తానాబాద్ లా గణపతికి 1 రూపాయి తక్కువ 10 లక్షల రూపాయల నోట్లతోని ముస్తాబ్ చేసిరు. అగ చూడు మండపం అంతా నోట్లే పోరి. నిజంగా సుల్తానాబాద్ గణేశుడు పైసల గణేశుడే కదా. అసలే దొంగలు లడ్డూలనే ఇడిచిపెట్టరు, మరి పైసలను ఎట్లా ఇడిచిపెడతారంటారా? ఇక్కడి దొంగలట మంచోళ్ళట్నోళ్ళ గణపతి తెరువు కూరట. ఇక సుల్తానాబాద్ గణేశుడు గట్లున్నాడా? కర్మీనగరంలో గణపతి విమానం నడుపుతాడు కాదు. అరే అవంటే విమానం డైవర్ అయిపోయిండు చూడు రాగో. అసలు ఏమన్నా ఉపాయం చేసిరా? అగో ఎయిర్ హోస్టెస్ అమ్మ కూడా ఉన్నది కదా ఇంట్లో. ఇక జనాలు విమానంలోకి పోయి గణపతిని దర్శనం చేసుకుంటారట. ఈ ఆపరేషన్ సింధూర్ గణపతి చూడురి, పాకిస్తాన్ వాళ్ళకు పోతం చేస్తానంటే చూస్తాడు కదా. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ గణేశుని చూపించాలి మీకు. చూడాలంటే జత్యాలకు రావాలి పారి. మరి గణపతి అంటే మట్టితో తయారు చేస్తారు, కానీ ఈడ చూడురి మట్టి ముచ్చట లేకుండానే గణేశుడు తయారైండోళ్ళ. రాయకల్ మండలం భూపతిపూర్లుండే యోగి ఊరే నర్సన్న ఈ వెదురు బొంగులతోని గణపతిని తయారు చేసిండటు. 9 అడుగుల ఎత్తులో నిలబడ్డాడు గణపతి. చూడురి ఎంత మంచిగా కనబడుతుండో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈలే కాదు, ప్రతి ఊర్లే ప్రతి వాడలా తీరొక గణపతులు కొలువైరు. గణపతి మండపాల కాడ పూజలు, ఆటలు, పాటలు, పలారాలు, అన్నదానాలు జోరుగా నడుస్తూనే ఉన్నాయి. ఇంకో దిక్కు నిమజ్జనాలు కూడా స్టార్ట్ అయినాయి వాళ్ళ. అగో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే ధూమ్దా ముచ్చట గివ్వుల గ్యాల్టీ ధూమ్దా ముచ్చట్లు మంచుకున్నాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్. టాటా బై బై నమస్తే. ఇంక నేను పోయి